Namaskaram. Welcome to Trishakti Bhakti YouTube channel. ఓం గం గణపతే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా చాలా మంది దృష్టిలో అపోహగా ఉన్నటువంటి రాహుకేతు దోషాల వలన సంభవించే కొన్ని ప్రభావాల గురించి కొంతమంది చెప్తున్నటువంటి జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్నటువంటి వారు వెలుబుచ్చుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి నిజాల గురించి కూడా ఇక్కడ తెలియజేయబోతున్నాను. అయితే ఎవరి జాతకంలోనైనా గాని 1వ స్థానంలో గాని 2వ స్థానంలో గాని అలాగే 5వ స్థానంలో 12వ స్థానాల్లో రాహుకేతువులు అమరి ఉంటే వారికి రాహుకేతు దోషం ఉందని, ఆ దోష పరిహారార్థము రాహుకేతు పూజ చేయించండి, అలాగే వాళ్ళకి కాలసర్ప దోషం కూడా ఉంది కనుక జీవితంలో ఎదగలేరని ఇలాగా చాలా మంది అనుకుంటుంటారు, చెప్తూ కూడా ఉంటారు. మరికొంతమంది చెప్తుంటారు కేతువు వారి యొక్క జాతకములో ద్వాదశ భావమైనటువంటి వ్యయస్థానంలో గాని ఉంటే మరుజన్మే ఉండదు అని కూడా చెప్తుంటారు. వీటన్నిటిని మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ రాహు గాని కేతువు గాని దానికి సంబంధించినటువంటి నక్షత్ర పాదచారము అనుసరించి మనం చూడాలి. అలాగే గ్రహాల యొక్క దృష్టిని కూడాను ఏ యొక్క దృష్టితో చూస్తున్నాయి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే రాహు పైన గురు దృష్టి ఉంటే ఆ దోషం కూడా తొలగుతుందని కూడా జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ముఖ్యంగా రాహు కేతువుల గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకున్నటువంటి 9 గ్రహాల్లో కూడాను రాహు కేతు అనేవి ఛాయాగ్రహాలుగా చెప్పబడినాయి. అంటే వాటి ఉనికి లేదు. అంటే శనిపాలిత గ్రహంగా రాహువుని, గురుపాలిత గ్రహంగా కేతువుని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ప్రతి ఒక్కరికి జీవితంలో మనం అన్ని గ్రంథాలన్నింటినీ కూడా పరిశీలన చేయగలిగితే 32 శాపాలని మనం చూడొచ్చండి. అందులో ఒకటి స్త్రీ శాపము, పితృశాపము, అలాగే కులదేవత శాపం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ స్త్రీ శాపం గాని మీ జీవితంలో ఆపాదించబడినట్లయితే అది తప్పనిసరిగా 7 తరాల వారిని కూడా బాధిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు అలా అంటున్నామంటే స్త్రీ శాపం ఎలా వస్తుంది గురుగారు అంటే మన సమాజంలో మనది ఒక కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళ చెల్లెలు కావచ్చు, అక్క కావచ్చు, తల్లి కావచ్చు, ఇలాగా వదిన కావచ్చు, ఎవరైనా గాని మిమ్మల్ని దూషించడము లేదా శపించడం చేస్తే అది తప్పనిసరిగా 7 తరాలని బాధిస్తుంది అని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే వాళ్ళు శపించడం అంటే అనవసరంగా శపించరు కదండి. వారిని కొట్టడము, తిట్టడము, దూషించడం మీరు చేసినప్పుడు దానికి వ్యధ చెంది మనోబాధతో వారు మిమ్మల్ని శపించడం వల్ల ఇది 7 తరాలని కూడాను మీ జీవితంలో తీసుకోవచ్చు. అంటే కొంతమంది పూర్వం మనం గమనించినట్లయితే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెల్లో ఒక అతను అక్కని పెళ్లి చేసుకుంటే పూర్వము ఆ చెల్లెల్ని కూడా ఎత్తుకొచ్చేసేవాడు అనే నానుడు ఉందండి. అంటే అర్థం ఏమిటంటే చెల్లెల్ని కూడా అనుభవించేవాడు. ఆ చెల్లెకి అనేకమైన కోరికలు ఉంటాయి. కానీ ఇతను ఏం చేస్తాడంటే అక్కని పెళ్లి చేసుకున్నాను కనుక అక్కమ్మడు చెల్లెలు కూడా మొగుడవుతాడన్న సామెత ఒక దుస్థితి ఉంది కనుక ఆ విధంగా మనం ప్రవర్తించి ఆ యొక్క చెల్లెల యొక్క శాపానికి గురే అవకాశం కూడా కనబడిందండి. అందువల్ల ఆ శాపం అనేది పీడించబడుతూ రావడం అనేది మనం గమనిస్తాము. అలా చేసినప్పుడు మనలో ఉన్నటువంటి శాపాలన్నీ తొలగించుకునే మార్గం ఏమన్నా ఉందంటే ఇక్కడ రాహు దోషము, కేతు దోషం అని ఆపాదించబడుతుందని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. రాహు తండ్రికి సంబంధించినటువంటి దోషాల్ని, కేతువు తల్లికి సంబంధించినటువంటి దోషాల్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్తుంది. అంటే గమనించండి, ఇప్పుడు నేను మీ ముందర కూర్చోన్నాను, నా పేరు మీకు అందరికి తెలిసి ఉంటుంది, గుణబ్రహ్మ సరస్వతి అని. ఈ గుణబ్రహ్మ సరస్వతి మీ ముందర కూర్చోవడానికి కారణము
7 మంది యొక్క పుణ్యఫలం అండి. అదేంటంటే మా నాన్నకు సంబంధించినటువంటి అమ్మా నాన్న, ఇటు చూసినట్లయితే మా అమ్మకు సంబంధించినటువంటి అమ్మా నాన్న, అంటే వీరు ముగ్గురు 6. అలాగే నా యొక్క జన్మకి పూర్వజన్మ సుకృత ఫలం, ఈ 7 కలిసినప్పుడే ఈ గుణబ్రహ్మ సరస్వతి అనబడే ఈ వ్యక్తి మీ ముందుకు వచ్చాడు. లేకపోతే ఈ గుణబ్రహ్మ సరస్వతి లేదండి. అలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడాను ఇలాగా 7 తరాలకు సంబంధించినటువంటి విషయాల్ని మనం గమనించాలి. అందుకనే ఒక పెళ్లి చేసేటప్పుడు గాని ఒక విషయాన్ని మనం సంగ్రహించేటప్పుడు 7 తరాల వారిని వాటి యొక్క విషయాల్ని తెలుసుకొని పెళ్లి చేయండి అంటుంటారు. ఇవన్నీ కూడా పెద్దలు మనకు నేర్పించినవే. అయితే ఇక్కడ ఈ రాహు కేతు దోషాలని మనము ఎలా పరిగణించాలి? ఉదాహరణకి ఒకరి జాతకంలో వృషభ లగ్నంలో పుట్టున్నారు అనుకుందాం. రాహువు కుటుంబ స్థానము, వాక్స్థానము, ధనస్థానమైనటువంటి 2వ స్థానంలో మిథునంలో ఉంటే, మిథునంలో ఉన్నటువంటి ఒక నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రము రాహుకి సంబంధించింది కనుక అక్కడ కాలసర్ప దోషం ఉండదు, కాలసర్ప యోగం అని సంభవిస్తుందండి. అంటే అర్థం చేసుకోండి, రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతవిషం నక్షత్రాలు. ఇక్కడ స్వాతి నక్షత్రము తులా నక్షత్రము సంబంధించింది కనుక, తులారాశి సంబంధించింది కనుక తులారాశిలో ఒక రాహు ఉన్నా గానీ వియోగించడం జరుగుతుంది. అలాగే శతభిష నక్షత్రం సంబంధించినటువంటి రాశి కుంభరాశి, అక్కడ కూడాను రాహు ఉంటే కూడాను యోగించడం జరుగుతూ ఉందండి. అంటే ఇక్కడ ముఖ్యంగా నక్షత్ర పాదచారను మన గోచార విధానంలో ఎలాంటి సంచారాన్ని కలిగి ఉన్నాయి అన్న విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే కేతు విషయంలో కూడాను కేతువు మేషంలో ఉన్నా గాని, అంటే మేషరాశిలో అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి వాడు కేతువు. అలాగే మనం గమనించినట్లయితే సింహరాశిలో మఖా నక్షత్రానికి చెందినటువంటి వాడు కేతువు, ధనుసు రాశిలో మూలా నక్షత్రానికి చెందినటువంటి వాడు కేతు కనుక అశ్విని నక్షత్రానికి చెందినటువంటి మేషరాశిలో గాని, అలాగే మఖా నక్షత్రానికి చెందినటువంటి సింహరాశిలో గాని, అలాగే మూలా నక్షత్రానికి చెందినటువంటి ధనుసు రాశిలో గాని కేతు సంచారం ఉంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయండి. ఇక్కడ భయపడవలసిన అవసరము ఎలాంటి పరిస్థితుల్లో ఉండదు. అయితే ఇక్కడ మనము అన్నిటినీ పరిశీలిస్తున్నప్పటికీ కూడాను కొంతమంది చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, రాహుకేతువులు వాటి యొక్క దృష్టి పడిందంటే సర్ప దోషం ఏర్పడుతుంది, బిడ్డలు పుట్టరు, ఒక విధంగా చెప్పాలంటే కష్టాలు ఎత్తుక్కుంటూ వస్తాయి, మాయలో పడిపోతారు, కోర్టు వ్యవహారంలో చిగులుకొని చాలా ఇబ్బందులకు గురి అయి మీకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి కలుగుతుంది. దీనికి తప్పనిసరిగా రామేశ్వరమో, త్రయంబేశ్వరమో, అలాగా శ్రీకాళహస్త్యం ఎక్కడికో వెళ్లి భగవంతుని సన్నిధానంలో రాహుకేతు పూజ చేసి వాటి పరిష్కార మార్గాల్ని పొందండి అని కూడా చెప్తుంటారు. అయితే ఇక్కడ గమనించవలసింది, అందరూ అలా చేసుకోలేరు కదండి, అంత దూరం వెళ్ళలేరు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఈ పితృదోషాలని తొలగించుకోవాలి. పితృదోషం ఎలా వస్తుంది? మీరు తెలుసో తెలియకో ముదుసళ్ళు అయిపోయినటువంటి మీ తల్లిదండ్రుల్ని మాటలతో హింసించడం గాని, వారికి మనోవేద పెట్టడం గాని, సరైన సమయానికి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోకపోవడం గాని, తూలనాడడం గాని, ఓ సందర్భంలో ఆవేశపూరితులై కొట్టడం గాని, తిట్టడం గాని చేసినప్పుడు పితృ శాపం అనేది పరిగణించబడుతుందండి. అలాగే కులదేవత శాపం ఏ విధంగా వస్తుందంటే, పూర్వం మనం గమనించాము, ప్రతి ఒక్క కుటుంబంలో కూడాను ఒక కులదేవత అనే ఒక మహత్తరమైన శక్తి ఉండేది. ఆ కులదేవత అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ ఉన్నతికి వచ్చేవారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది వారి యొక్క పల్లెటూరులో మనం గమనించినట్లయితే ఎంచక్కగా వాళ్ళ పొలాల దగ్గర కులదేవతని ఆరాధన చేసేవారు. ఇప్పుడు చేస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి గాని, లేదా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు చేస్తున్నారు. అందువల్ల వాళ్ళ కులదేవత శాపం నుండి బయటపడుతున్నారు. కొంతమంది అడుగుతుంటారు, మా కులదేవత అంటే ఎవరో తెలియదండి, వెంకటేశ్వర స్వామి మేము కొలుస్తుంటామండి, లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తుంటామండి, శివ పరమాత్మని కొలుస్తుంటామని అంటారు. ఈ విష్ణుమూర్తి సంబంధమైనటువంటి అవతారాలు గాని, లేదా శివుని సంబంధించిన అవతారాలు గాని, వీళ్ళందరూ కులదేవత కిందికి రారు, మీకు ఇష్టదేవత కిందికి వస్తారండి. ఇవన్నీ కూడా మనం గమనించాలి. కులదేవత అని, ఇష్టదేవత అని, ప్రార్థన దేవత అని
ఇలాగా దేవతల్ని మనం నిర్ణయించుకుంటామని, గ్రామ దేవతలు కూడా ఉంటారు. అలా మనం గమనించినట్లయితే ఇక్కడ రాహు కేతు దోషాలన్నింటినీ తొలగించుకునే మార్గం ఏమైనా ఉందా అని మనము పరిశీలిస్తే ఒకటి ఉందండి. అదేమిటంటే ఎవరికైనా ఇలాంటి పితృదోషాలు గాని, పితృశాపాలు గాని, స్త్రీ శాపం గాని, అలాగే కులదేవత శాపాలు ఉన్నట్లయితే వాళ్ళ ఇబ్బందులు పడుతూ జీవితంలో ఎదగలేని పరిస్థితిలో ఉంటే వారు చక్కగా ఏదైనా ఒక అమావాస్య రోజు గాని, వృద్ధి అష్టమి లేదా క్షీణ అష్టమి రోజులో గాని మీ ఇంట్లో ఉన్నటువంటి పితృదేవతలకి సంబంధించినటువంటి ఫోటోలు ఉంటాయి. పూర్వం అవ్వ గాని, నాన్న గాని, లేదా ఎవరైనా కానీ దురదృష్టం చనిపోయి ఉంటే వాళ్ళ ఫోటోలు తీసి పెట్టుంటారు. ఆ ఫోటోని చక్కగా అలంకరించి మీ ఇంట్లో ఉన్నటువంటి దిక్కుల్లో అయినటువంటి ఉత్తర దిక్కు వైపు ఆ ఫోటోని పెట్టి ఆ విధంగా అలంకరించిన తర్వాత, పువ్వులు అవి పెట్టిన తర్వాత ఆ ఫోటో మునుపు ఒక గ్లాసులో నీటిని, ఒక గ్లాసులో కాచిన పాలను పెట్టాలి. ఆ పాలలో చక్కెర గాని, తేనె గాని ఏవి వేసుకోకుండా ఉండి మీరు ప్రార్థన చేయాలి. పితృదేవతలారా, మాకు మీరు అండగా ఉండండి, మా జీవితము అంచెలంచెలుగా అభివృద్ధిలోకి రావాలని మేము ప్రార్థిస్తున్నాము. మాకు తెలుసో తెలియకో మీకు మేమైనా చెడ్డ చేసున్నా, మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా, మా యొక్క ఉడుగు రక్తంతో మిమ్మల్ని కష్టించున్నా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని ఆదరించడానికి ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్న రాండి అని కోరి నివేదన చేసిన తర్వాత ఆ పాలుని మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా తాగండి. నీటిని మాత్రం కదల్చకుండా అలాగే పెట్టి ఆ రోజు రాత్రంతా ఉండి ఉదయం పూట లేచిన వెంటనే మీ ఇంటి ముందర ఉన్నటువంటి చెట్లకు గాని, లేదా ఏదైనా చక్కటి స్వచ్ఛమైన నీరు పారే జలాల్లో గాని, అంటే నదులు గాని, కొలనులు లేదా చిన్న చిన్న కాలువల్లో గాని పోసేయండి. ఇలా ప్రతి అమావాస్యకి ఇలా చేస్తూ కనీసం 11 అమావాస్యలను చేయడం వల్ల మీ పితృదేవతలు శాంతింపబడతారు. అలాగే స్త్రీ శాపం తొలగిపోతుంది. 7 తరాలుగా మీరు అనుభవించవలసిన కష్టాలన్నీ కూడాను ఈ చిన్న చిట్కా ద్వారా బయటపడే అవకాశాన్ని పొందిన వారు అవుతారండి. అయితే చాలా మంది పితృదేవతలు అంటే చనిపోయినటువంటి వారి యొక్క ఫోటోల్ని పూజ గదిలో పెట్టుకుని తూర్పు దిక్కుకు గాని, లేదా పడమర దిక్కుకు గాని, ఉత్తర దిక్కును ఉంచి పూజిస్తుంటారు. అలా చేయడం వల్ల కష్టాలు ఎక్కువ అవుతాయని ఇంతకు ముందు కూడాను నేను ఒక వీడియోలో తెలియజేశాను. తప్పనిసరిగా దక్షిణ దిక్కులో మాత్రమే ఆ ఫోటోలను పెట్టి ఉత్తర దిక్కు చూసినట్లుగా పెట్టాలి. గురుగారు, మేము ఇక్కడ లేదు, సుదూర ప్రాంతంలో ఉన్నాము అంటే అమెరికాలోనో, రష్యాలోనో, ఆస్ట్రేలియాలోనో, ఆఫ్రికాలోనో, లండన్ లోనో, కువైట్ లోనో, సౌదీ అరేబియా ఇలాంటి ఇతర దేశాల్లో ఉన్నాము, మేము ఇలాగ ఇబ్బందులు పడుతున్నాం, మీరు చెప్పినవన్నీ చక్కగా మా జీవితంలో జరుగుతున్నాయి, దీనికి ఏమైనా పరిహారం ఉందంటే ఉంది. మీరేం చేయాలంటే ఒక చక్కటి అద్దాన్ని తీసుకోండి. ఇంతకుముందు చెప్పిన దిక్కులోనే అద్దాన్ని పెట్టి అలంకరించి దాన్ని మేము పితృదేవతలుగా భావించి అలాగ ఉంచిన తర్వాత ఇంతకుముందు చెప్పిన పాలు, తర్వాత వచ్చిన నీటిని పెట్టి ఇంతకుముందు చెప్పిన విధంగానే మీరు చేయగలిగితే ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే అద్దం అనేది ఒక తర్పణము. మన ఆత్మని ఏ విధంగా అయితే మనం చూసుకోలేము, అలాగా మన శరీరాన్ని అందులో చూడడం వల్ల మన ఆత్మ దర్శనం అనేది ఆ దర్పణం ద్వారా కలుగుతుందని పూర్వీకులు చెప్పారు. కనుక ఈ విధానాన్ని కూడా మనము పాటించి ఆ దోషాన్ని తొలగించుకోవాలి. ఇలా చేయడం వల్ల అష్టమి శని గాని, ఏలినాటి శని, అలాగే జన్మశని, 7.5 సంవత్సరాల శని అంటుంటారు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి చక్కగా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం. ఎందుకంటే శనివత్ రాహు అని చెప్పడం జరుగుతుంది, కుజవత్ కేతు అని చెప్పడం జరుగుతుంది. అంటే కుజుని దోషాలు కూడా తొలగిపోతాయి. కుజుని దోషాలు ఎలా ఉంటాయి? ఇల్లు అమ్ముకునేయడము, పొలాలు పోగొట్టుకోవడము, అప్పులైపోవడము, ఆత్మహత్యలు చేసుకోవడము, యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోవడము, లేదా కాళ్ళు చేతులు పోగొట్టుకోవడము, రక్త సంబంధమైన వ్యాధులు రావడము, కోపం ఎక్కువైపోయి ఇంటిని ధ్వంసం చేసుకోవడము, సమాజంలో భ్రష్టు పట్టిపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పెళ్లి సకాలంలో జరగకుండా ఉండడం కూడా జరుగుతుంది. వీటన్నిటి దోషాలు తొలగించుకోవడానికి అవకాశం. అలా శనివత్ రాహు అంటే మీకు తెలిసింది అన్ని నష్టాలు కలిగించడం, ఒక విధంగా ఉన్నటువంటి వాటిని పోగొట్టుకోవడము, వ్యాపారంలో గాని, వృత్తిలో గాని సరిగా రాణించలేకపోవడము, ఎవరిలోనో మాయలో పడిపడి ప్రేమ వివాహాలు చేసుకోవడం. ఇక్కడ నేను ఇంతకు ముందు ఒక విషయం చెప్పడం మర్చాను. అదేమిటంటే స్త్రీలు చాలా ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటారు. అంటే మాయామంత్రం తెలియకుండా స్వచ్ఛమైన మనసును కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది పవిత్ర జీవితాన్ని పొందుతుంటారు. అయితే కొంతమంది
మగవారు ఏం చేస్తారంటే స్త్రీ యొక్క సౌఖ్యాన్ని పొందాలని వారి భర్త ఉన్నప్పుడే ఆమెకి ఒక విధంగా వ్యామోహతులు చేసి ఆమెను వారి వైపు తిప్పించుకుంటారు. తిప్పించుకుని భర్త ఉండగానే ఆ భర్త యొక్క భార్యని ఇతను అనుభవిస్తుంటాడు. అలాంటి చేష్టలు చేసేవారికి కూడా తప్పనిసరిగా స్త్రీ శాపం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. ఇది 32 శాపాల్లో ఒక ప్రథమైనది. 7 తరాలైనా కానీ మీ జీవితాన్ని వదలదు. మీ ఇన్ని తరాలు 7 తరాలు ఎత్తిన ఆ జన్మకి మీ వంశమంతా అనుభవించవలసి వస్తుంది. కనుక అలాంటి జోలికి వెళ్లకుండా ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని పాటించాను. చాలా మందికి తెలియనటువంటి ఒక విషయం చెప్తాను. అదేమిటంటే రాహు 18 సంవత్సరాలు మన జీవితంలో వస్తాడు. అలాగే కేతు 7 సంవత్సరాలు మన జీవితంలో రావడం జరుగుతుంది. అయితే ఈ 18 సంవత్సరాలలో కూడాను రాహువు మనకు 9 సంవత్సరాలు మంచి చేస్తే 9 సంవత్సరాలు చెడ్డ చేయడం జరుగుతుంది. కొంతమందికి రాహు దశ బాగా యోగిస్తుంది, ఇతర దేశాల్లో సెటిల్ అవుతారు, గొప్ప వ్యాపార అభివృద్ధి ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో ఒక చెడు అలవాట్లకు, పరిచయాలకు, వ్యసనాలకు, అలాగే ఒక విధంగా చెప్పాలంటే తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకుని పెట్టుబడి పెట్టేస్తుంటారు. అందులో బాగా రాణిస్తుంది అనుకుంటారు. తర్వాత 16 సంవత్సరాలు బాగుండి 2 సంవత్సరాలని అధపాతాలను తొక్కివేయడం జరుగుతుంది. తర్వాత వచ్చే గురు మహాదశ వాళ్ళని యోగించకుండా పోవడం కూడా జరిగిన సంఘటనలు నా యొక్క పరిధిలోకి ఎన్నో వచ్చాయి. అందుకని రాహు దశలో మీరు చక్కగా మంచి లక్షణాలని కలిగి ఉన్నట్లయితే తర్వాత వచ్చే గురుదశ కూడా యోగించడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది చెప్తుంటారు మూలా నక్షత్రంలో పుట్టాడు, ఇతను ప్రభుత్వ రాజకీయాలను వేలబోతాడని. మూలా నక్షత్రంలో పుట్టింది అమ్మాయి, ఈమె జీవితము అధపాతాలకు తొక్కివేయబడుతుంది అంటే మూలా నక్షత్రం పుట్టినటువంటి అమ్మాయికి మేనమామ చనిపోతాడు, లేదు మేనమామకి నష్టం కలుగుతుందని. ధనిష్ట నక్షత్రంలో పుట్టాడు, ఇతనికి అవిటి తనం వస్తుందని, అంటే హ్యాండిక్యాప్డ్ అవుతాడని. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టింది, అందువల్ల ఆమెను మనం పెళ్లి చేసుకుంటే మన అన్నని చనిపోతాడని అంటుంటారు. ఇవన్నీ ట్రాష్ అండి. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో జ్యేష్ఠ నక్షత్రం పుట్టినటువంటి అమ్మాయికి అన్నకి చేటు జరుగుతుంది, కానీ పెళ్లి చేసుకున్నటువంటి భర్త యొక్క అన్నకి చేటు జరగదండి. అలాగే ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి మగపిల్లవాడిని ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటే అమ్మాయికి సంబంధించిన అన్నకి ఇబ్బంది ఉండదు. ఎవరైతే పెళ్లి కొడుకున్నాడో ఆ పెళ్లి కొడుకు సంబంధించినటువంటి అన్నకి మాత్రం ఇబ్బంది ఉంటుందని మనం తెలుసుకోవాలి. ఇలాగా మిడిమిడి జ్ఞానంతో చాలా మంది లేనిపోనివి సృష్టించేశారు. అందువల్లే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈ జ్యోతిష్ శాస్త్రానికి కలిగింది. మాలాంటి నిజాయితీ కలిగినటువంటి వారు జ్యోతిష పరంగా మేము చక్కటి విశ్లేషణని మీకు అందిస్తాము, మాకు తగిన ఫీజుని సమర్పించండి అంటే హేళనగా చూస్తున్నారండి. ఇది చాలా పెద్ద దుస్థితి అని మాత్రం నేను చెప్పగలను. నేను ప్రతిసారి చెప్తుంటాను, ఒకవేళ ఏ గురువునైనా కానీ మీరు సందర్శించి మీ యొక్క జ్యోతిష్య పరంగా ఎలాంటి స్థితి మీకు ఉంది జీవితంలో అని తెలుసుకోవాలంటే తగిన ఫీజుతో సందర్శించండి అని. అయితే ఇక్కడ ఆస్ట్రాలజీ ఈజ్ ఏ ప్యూర్ సైన్స్ అండి. ఆస్ట్రోలజీ అంటే ఏమిటంటే గ్రహ సంబంధమైనటువంటివి. గ్రహాలు ఏ విధంగా అంటే సూర్య భగవానుడు కానీ చంద్ర భగవానుడు మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నారో అదే విధంగా ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. వాటి ప్రభావాల చేత మనిషి యొక్క ఉచ్చ నీచ స్థానాలు నిర్ణయించబడతాయి. ఎంతో మంది చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి చంద్రబాబు అనే బడే ఎంతో మంది ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడికి ఎందుకు సీఎం సీటు ఇన్ని ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి అవకాశం ఉందంటే ఆ యొక్క చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి గ్రహస్థితిలో గమనించినట్లయితే ఎక్కడ ఉచ్చంగా ఉందో నీచంగా ఉందో భావాలని మనం ఆధారం చేసుకుని రాబోయే చీఫ్ మినిస్టర్ కూడా ఆయనని చెప్పడం కూడా జ్యోతిష్ శాస్త్రపరంగా తెలుస్తుందని నేను ఇంతకు ముందే చెప్పాను. తెలంగాణలో కూడాను కేసీఆర్ గారు తప్పనిసరిగా ఈసారి సీఎం అవుతారని నేను చెప్పాను. కావాలంటే మీరు ఒకసారి నేను చెప్పిన వీడియోలు వెనక్కి వెళ్ళి 2019 సంవత్సరం రాశి ఫలాలు వాటి యొక్క అద్భుతమైనటువంటి ఫలితాల గురించి చెప్పినప్పుడు చివరిలో నేను చెప్పడం జరిగిందని. అంటే ఇవన్నీ కూడా నేను ఎలా చెప్తాను, నాకేమైనా దివ్య జ్ఞానం ఉందంటే అది భగవంతుడు ప్రసాదించిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ నేను తెలియజేసే విధానం ఎలా ఉంటుందంటే ఏ రాశిలో ఏ నక్షత్రం ఉంది, అలాగే ఆ నక్షత్రాలకు సంబంధించిన గ్రహాలు ఏవి, నక్షత్ర పాదచార ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క దృష్టి ఎలా ఉంది, ప్రతి గ్రహానికి కూడాను దృక్దృష్టి అని అలాగే మామూలు సాధారణ దృష్టి అని సామాన్య దృష్టి అని ఉండడం జరుగుతుంది.
వీటన్నిటిని సూక్ష్మంగా ఎన్ని డిగ్రీల నుండి ఎలా చూస్తున్నాయని పరిశీలనలోకి తీసుకోగలిగితే రేపు ఏం జరుగుతుందో, లేదా ఒక గంట తర్వాత ఏం జరుగుతుంది, మధ్యాహ్నం నువ్వు ఏం తింటావు, ఎవరితో కలుస్తావు, ఎక్కడికి వెళ్తావు, సినిమాకి వెళ్తావా లేదా పార్క్కి వెళ్తావా, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పగలిగే శక్తి ఈ జ్యోతిష్ శాస్త్రానికి ఉందండి. కనుక వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని చక్కగా మీరు ఆలోచించగలిగితే జ్యోతిష్ శాస్త్రాన్ని తప్పనిసరిగా నమ్ముతారు. ఇది ఒక మనకు మార్గదర్శకంగా ఉండి, అంటే ఒక ఉపయోగంగా ఉపయోగపడుతుందండి. అంతేగాని ఈ గ్రహాలను ఎవరు మార్చలేరండి. ఆ దృష్టి తప్పనిసరిగా కనబడుతుంది. కాకపోతే మనం వాటిని శాంతి చేసుకోవడం వల్ల దోష నివృత్తి కలుగుతుంది. ఆ దోషము తొలగిపోయి ఒక యోగంగా మారడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ విషయాలన్నీ కూడాను మీకు తెలియజేయడం అనేది జరుగుతుందండి. ఇలాంటి అనేకమైనటువంటి రహస్య విషయాల్ని నేను మా యొక్క త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లోను, త్రిశక్తి టీవీ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మీకు లైక్ అయి ఉంటుంది అనుకుంటాను. ఇష్టపడండి, లైక్ చేయండి, మళ్ళీ మీ యొక్క శ్రేయోభిలాషులకి షేర్ చేయండి. మళ్ళీ మా వీడియోలు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గుణబ్రహ్మ సరస్వతి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్. Thanks for watching this video. For Guruji's appointment, please contact these numbers 9391 569 666 and 949 315 2666. Thank you.